హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ గురించి చాలామంది ఫోన్ చేస్తున్నారు. నిన్నైతే నాకు చాలామంది ఫోన్ చేసి, సార్ ఈ కరోనా సార్ మేము అంత పే చేయలేము సార్, కొద్దిగా తగ్గించండి సార్ అని చాలామంది నాకు ఫోన్ చేశారు. అందుకేంటంటే నేను దాదాపు 300 తగ్గించాను. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ జస్ట్ 399 రూపీస్ మాత్రమే. సో ఇది కూడా ఏంటంటే మనకి ఈ నెలాఖరు వరకు ఉంటుంది. సో జూలై 1 నుండి ఆటోమేటిక్గా యాప్ వాళ్ళు ఏంటంటే దీన్ని పెంచేస్తారు. కనుక 399 రూపీస్ ఈ జూన్ 30 లోపు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోండి, కోర్స్ పర్చేస్ చేయండి. దీనివల్ల యూజ్ ఏంటంటే వీటి యూజ్ ఆల్రెడీ నేను చెప్పాను. అయితే చాలామంది ఫోన్ చేసి, సార్ మాకు కాలేజెస్ ఉన్నాయి సార్, జూలై 1 నుండి మాకు కాలేజెస్ ఉన్నాయి సార్, కొంతమంది ఆల్రెడీ మేము కాలేజ్కి వెళ్తున్నాం సార్, మాకు ఈవినింగ్ అవుతుంది సార్ అని అన్నారు. అందుకనే దీని టైమింగ్స్ ఎంటైర్లీ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఓన్లీ నైట్ షెడ్యూల్ పెట్టానమాట, ఈవినింగ్ టు నైట్ షెడ్యూల్ పెట్టానమాట. సో మీరు కాలేజ్ వర్క్లు ఉంటాయి కాదన్ను, బట్ ఏంటంటే అవి మనకి 15 రోజులు పోస్ట్పోన్ చేయండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి అవి చేసుకోండి. సో అంతేగాని కాలేజ్ వర్క్లు ఉన్నాయి కదండి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే సో మీకు ఆటోమేటిక్గా అది రాదు ఇది రాదు, ఇంకా కాలేజ్ చదువుకొని మళ్ళీ ఎంసెట్ రాసుకొని నెక్స్ట్ నుంచి ఏంటి AAA ప్రిపేర్ చాలా కష్టాలు ఉంటాయి. ఇది అనుకోండి జస్ట్ మీరు ఈవినింగ్ అంతా లేదా నైట్ అంతా స్పెండ్ చేశారనుకోండి, సో మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే మీరు 399 రూపీస్ పే చేస్తున్న మంచి కంటెంట్ దొరుకుతుంది, మంచి క్వశ్చన్స్ దొరుకుతున్నాయి. మరి వాటికి మీ టైం స్పెండ్ చేయాలి కదా, కనుక ఈవినింగ్ నైట్ టైం దీన్ని స్పెండ్ చేయండి. సో మార్నింగ్ టైం కాలేజ్కి చూడండి. కాలేజ్ అనేది 15 రోజులు నామమాత్రంగా చూడండి అంతే. జస్ట్ ఏమైనా వర్క్స్ ఉంటే రాసుకోవడం అలాంటివి చేయండి, అంతేగాని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టద్దు. ఏ ఎగ్జామ్స్ ఉన్నా సరే ఆ కాలేజ్ ఎగ్జామ్స్ పక్కన పెట్టండి. బట్ ఈ పాలిసెట్ లేదంటే ఈ AAA బాసరీ ఎవరైతే గోల్ ఉందో వాళ్ళ మటుకు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టండి. సో టైమింగ్స్ చూడండి. స్మార్ట్ స్పెషల్ టెస్ట్ అంటే ఏదైనా ఒక లెసన్కి సంబంధించిన మొత్తం 20 క్వశ్చన్స్, వెరైటీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ నేను తయారు చేస్తాను. లేదంటే అన్ని చాప్టర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అని వస్తుంది అన్నమాట. ఇది డైలీ మీకు 6:30 వస్తుంది, హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇస్తాను. దీనికి మాత్రం ర్యాంక్స్ వస్తాయి. ఈ ఎక్స్ట్రా స్టడీలు ఎవరైతే ఉన్నారో ఎంత మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్ ఇస్తాను అనమాట. కానీ ఇది వెబ్సైట్లో ఉండదండి, ఓన్లీ యాప్లోనే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాప్లో ఉన్న ఏ కంటెంట్ కూడా మీరు పంపించడానికి వీలేదు. ఒకళ్ళు పంపించాలన్నా సరే పంపించుకోండి, ఓకేనా. కానీ అది అవ్వదు, ఎందుకంటే వీడియో తీయడానికి అవ్వదు, స్క్రీన్ రికార్డింగ్ అవ్వదు, స్క్రీన్ షాట్ అవ్వదు, ఏది అవ్వదు అనమాట. ఓన్లీ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ కోర్సుని చూడడానికి అర్హత ఉంటుందన్నమాట. అంటే అందుకనే వాట్సాప్ ఏంటంటే జస్ట్ ఇవి నేను అప్డేట్ చేయడానికి, ర్యాంక్స్ ఇవ్వడానికి నేను వాట్సాప్ గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. బట్ మీకు మొత్తం అంతా కూడా యాప్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు వాట్సాప్ చూడకపోయినా సరే యాప్ని ప్రతిరోజు సాయంత్రం ఫాలో అయినట్లయితే మీకు ఈ అప్డేట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. అయితే 7 గంటల తర్వాత మీకు ఏవైతే టాప్ 15 మోడల్ పేపర్స్ అన్నానో అందులో ఫస్ట్ మోడల్ పేపర్ మీకు జూలై 1 వస్తుందన్నమాట. అలా రోజుకు మోడల్ పేపర్ వస్తుంది. 7 నుండి 9 గంటల వరకు రాయాలి ఎగ్జామ్. జూలై 1 నుండి జూలై 10 వరకు. 11th నుండి మళ్ళీ టైమింగ్స్ మారిపోతాయి. సో అప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ రాశారో దాని యొక్క కీ అండ్ సొల్యూషన్స్, ఫస్ట్ కీ ఇస్తాను, వెంటనే సొల్యూషన్స్ ఇస్తాను, 9 o'clock ఇస్తాను అనమాట. సో ఒక 1 hour టైం ఇస్తాను. 1 hourలో మీరు కీ చూసుకొని చెక్ చేసుకోండి, తర్వాత వాటి యొక్క సొల్యూషన్స్ చూసుకోండి. సో అదంతా అయిన తర్వాత 10 o'clockకి చెప్పాను కదా 10,000 బిట్స్, ఒక్కొక్క లెసన్లో ఒక 500 బిట్స్, 400 బిట్స్, 300 బిట్స్, మినిమం 100 బిట్స్ ప్రతి లెసన్లో. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుండి లాస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ వరకు మొత్తం అన్ని చాప్టర్స్లోని. సో 10,000 బిట్స్, నాట్ ఓన్లీ 1 పబ్లికేషన్స్, అన్ని పబ్లికేషన్స్ బిట్స్ కూడా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో 10,000 బిట్స్ 10 o'clock వస్తుందన్నమాట. సో 10 o'clockకి మీరు ఆ వీడియో ఎంతైతే ఉంటుందో, అరగంట లేదంటే 30 గంట ఎంత ఉంటుంది అది చూసుకొని మీరు పడుకుని పోండి. సో ఇది మాట షెడ్యూల్. ఇది 399 రూపీస్కి మాత్రమే. అది కూడా ఈ జూన్ 30 వరకు ఉంటుంది. సో ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు. సో కోర్సులో ఆల్రెడీ జాయిన్ అయ్యారు, కానీ స్క్రీన్ షాట్ పంపించట్లేదు. మీరు స్క్రీన్ షాట్ పంపించకపోతే, మీ పేరు నాకు పంపించకపోతే నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయను. బట్ కంటెంట్ అయితే మీరు చూడగలరు, బట్ అప్డేట్స్ అనేవి, ర్యాంక్స్ అనేవి మీకు తెలియదు అన్నమాట. సో కనుక మీరు ఎవరైతే పే చేశారో వాళ్ళందరూ కూడా నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఇంకా చాలామంది ఉన్నారు, దాదాపు నిన్న 50 మంది జాయిన్ అయ్యారు. బట్ నాకు వచ్చింది అయితే 20 మంది మాత్రమే వచ్చాయి. 30 మంది ఏంటంటే స్క్రీన్ షాట్స్ రావలేదు, అమౌంట్ అయితే వచ్చింది. సో ఏంటంటే కనుక ఎవరైతే నాకు పంపించారో వాళ్ళందరూ కూడా నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఇదే కాకుండా ఇంకా మంచి సో నేను 399 పే చేయలేను సార్, సో నాకు ఇంకా మంచి ఆఫర్స్ ఇవ్వండి సార్ అంటే ఇదైతే మనకు ఫిక్స్ అండి, ఇది ఫైనల్ ప్రైస్, దీనికి ఎటువంటి కూపన్స్ ఉండవు. సో 699 రూపాయలది నేను 399 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేస్తున్నమాట. ఈరోజు మీకు ఒక స్పెషల్ వీడియో అయితే మీకు యాప్లో ఉంటుంది. ఏంటంటే టీఎస్ పాలిసెట్
2015 to 2019, sorry 16, 17, 18, 19, 15 only, 5 model papers. TS Poli Set 2015 to 2019 model papers, sorry previous papers. Bits, mathematics bits, 60 bits, less than 40 minutes, So Poli Set 2015, 2019 previous 60 bits, less than 40 minutes అనే ఒక 5 వీడియోస్ అనేది నేను ఈరోజు ఒక కోర్స్ కొని ఇస్తున్నాను అనమాట. అదేంటంటే టీఎస్ Poli Set ప్రీవియస్ పేపర్స్ 2015, 2019 మ్యాథ్స్ బిట్స్ 60 మార్క్స్ లెస్ దెన్ 40 మార్క్స్. సో 40 మినిట్స్ అనే టైటిల్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ బిట్స్ 60 బిట్స్ లెస్ దెన్ 40 మినిట్స్ అనే టైటిల్ ఉంటుంది అనమాట. సో ఆ కోర్స్ జాయిన్ అవ్వండి. మీకు మొత్తం ఈ 5 సంవత్సరాలు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, సో ఏ క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఏ షార్ట్ కట్ యూజ్ చేయాలి అనేది మొత్తం అంతా కూడా మీకు తెలుస్తుంది. అయితే ఏంటంటే మనకి ఇవి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయండి ఆన్ ది స్పాట్, అంటే అక్కడ పేపర్ మీదే నేను సొల్యూషన్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకు సార్ అలా అంటే మనం ఎగ్జామ్ అనేది ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీద రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ అనేది ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీద రాయాలి. అంతేగాని క్వశ్చన్ పేపర్ లాస్ట్లో మళ్ళీ అది కాపీ చేసి రాస్తాను ఎక్కిస్తాను అంటే టైం కుదరదు. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాం, వీఆర్ నాట్ రైటింగ్ సో యాన్యువల్ ఎగ్జామ్, వీఆర్ నాట్ రైటింగ్ హాఫర్లీ ఎగ్జామ్స్, ఇజంట్ ఇట్. సో ఎందుకంటే ఆ పేపర్ మీదే అక్కడ ఎంతైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో మనం చేసేలా కొన్ని స్టెప్స్ మన మైండ్లో చేసేలా, అలా అయితేనే మనం సర్వే అవుతాం, అలాగైతేనే మనం సక్సెస్ అవుతాం అన్నమాట ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో నాకైతే మనకు ఒక 60 మార్క్స్ పేపర్ ఇస్తే ఎక్కడ క్వశ్చన్ పేపర్ మీద ఎంత చిన్న గ్యాప్ ఉన్నా సరే అక్కడ చేసేస్తాను. ఎందుకంటే నాకు 90% మ్యాక్సిమం అంతా క్యాలిక్యులేషన్ మైండ్లో అయిపోద్ది. మిగతా నేను జస్ట్ ఏంటంటే అక్కడ వాల్యూస్ వేయడం కోసం నేను వేస్తాను, కానీ ఫార్ములాస్ అవన్నీ వేయనమాట. సో ఎప్పుడు కూడా ఫార్ములాస్ అవి కూడా వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మన మైండ్లో ఉంటాయి ఫార్ములాస్ అన్నీ. సో కనుక ఈ 2015 to 2019 ప్రీవియస్ పేపర్స్ ప్రతి పేపర్ కూడా మ్యాథమెటిక్స్ 60 మార్క్స్ అనేవి 40 మినిట్స్ లెస్ దాన్, ఒక్కో పేపర్ అయితే 20 మినిట్స్ లోపు కూడా అవుతుంది, ఒక్కో పేపర్ అయితే 23 మినిట్స్, ఒక్కో పేపర్ అయితే 21 మినిట్స్ కూడా. 60 మార్క్స్ని 20 మినిట్స్లో చేస్తుందంటే చూడండి, సో అంత గ్రేట్ మాట. సో ఈ ప్రీవియస్ పేపర్స్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలండి, ఎందుకంటే ఈ మోడల్స్ కొన్ని రిపీట్ అవుతాయి, నాట్ ప్రాబ్లమ్స్ ఐమ్ సేయింగ్. ప్రాబ్లమ్స్ ఏమి రావండి, మోడల్స్ వస్తాయన్నమాట. కనుక ఇది మరి ఇంత వాల్యుబుల్ కోర్స్ అంటే మీకు జస్ట్ 99 రూపీస్ మాత్రమే. సో 99 రూపీస్ మాత్రమే. సో అయితే ఏంటి సార్ మరి మీరు ఫ్రీ కోచింగ్ అన్నారు ఇవేట్సా అని చాలామందికి డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే నేను యాప్ని పర్చేజ్ చేశానండి, యాప్ని డెవలప్ చేస్తున్నాను. సో అప్లికేషన్లో ఒక మనకి కంటెంట్, మంచి కంటెంట్ ఉంది, అది సేఫ్గా ఉంటుందన్నమాట. అది నా యొక్క భావన, ఎందుకంటే నా యొక్క మంచి కంటెంట్ అనేది సో ఎక్కడో దగ్గర భద్రంగా ఉండాలి. యాప్ అయితే భద్రంగా ఉంటుందండి. యూట్యూబ్లో ఏంటంటే మనకి హ్యాక్ చేస్తున్నారు, అదేవిధంగా డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు, సో అదేవిధంగా రీయూజ్ చేసేస్తున్నారు నా యొక్క కంటెంట్ని. సో దానికోసం ఏంటంటే కొన్ని స్పెషల్ వీడియోస్ మటుకు నేను ఖచ్చితంగా ఇందులో, ఇప్పుడు ఈ ఫ్రీ వీడియోస్ ఉన్నాయనుకోండి, నేనే చెప్తున్నాను ఫ్రీ వీడియోస్ అని, సో ఇది ఏం చేసినా నాకేం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే ఇవన్నీ వర్త్ఫుల్ వీడియోస్ మాట. ఈ వర్త్ఫుల్ వీడియోస్ ఏంటంటే నేను సేఫ్టీగా ఉంచుకోవాలి, అందుకని నేను యాప్కి కొంత అమౌంట్ అనేది పే చేస్తానమాట. సో పర్ మంత్ ఎంతనే ఉంటుందన్నమాట. సో ఆ అమౌంట్ నాకు వస్తే చాలండి, ఆ అమౌంట్ వస్తే చాలు, ఇంకేమీ నాకు అవసరం లేదు. సో దానికోసమే ఈ లీస్ట్ అమౌంట్స్ అన్నమాట. సో జస్ట్ 99 రూపీస్ పే చేసి ఎవరైతే మీరు జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. సో 5 మోడల్ పేపర్స్ చూడండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్యూచర్లో వితిన్ 1 వీక్లో నేను మ్యాథమెటిక్స్లోని అన్ని ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని చాప్టర్స్కి షార్ట్ కట్స్ అనేవి నేను తయారు చేస్తున్నాను. సో ఒక వీడియో చేస్తాను బోర్డు మీద అన్నమాట, ఒక షార్ట్ కట్ దాని ప్రాబ్లం, అంటే ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్లో ఎన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, నెక్స్ట్ లెసన్ ఆ లెసన్లో ఎన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, ఆ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఏ విధంగా ప్రాబ్లం చేయాలి, అదేవిధంగా నెక్స్ట్ లెసన్లో ఎన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి ఆ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. అలాగా మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా కొన్ని వీడియోస్ అయితే నేను ప్రెజెంట్ ప్లాన్ చేస్తున్నానండి. బట్ ఏంటంటే చాలా ఎడిటింగ్ ప్రాసెస్ ఉంది దానికి. సో ఇంకా వీడియోస్ కూడా ఇంకొన్ని చేయాలి. సో అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ షార్ట్ కట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫర్ మ్యాథమెటిక్స్, సో ఆల్ షార్ట్ కట్స్ ఫర్ మ్యాథమెటిక్స్ ఫర్ Poli Set అనే ఒక వీడియో నేను ప్రజెంట్ షూట్ చేస్తున్నానండి. సో అది కూడా మీకు యాప్లో పెడతాను, అది కూడా చాలా నామినల్ ప్రైస్ పెడతాను. సో డోంట్ వరీ. సో ఇది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనకి రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ అనేది మనం చెప్పలేదని చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్ చేశారు. నేను కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను, ఎస్ రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ చెప్పలేదు. డోంట్ వరీ. సో మనకి మొత్తం సిలబస్ అంతా అవుతుంది, అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ వరీ, మనకి సిలబస్ అవుతుంది. కెమిస్ట్రీ ఉన్నాయి, కెమిస్ట్రీ నేను స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత నేను స్కూల్లో చేయిస్తాను. సో మీకు ఎలాగైనా సరే
ఈ ఫ్రీ కోచింగ్ ద్వారా మీకు సీట్ అయితే కన్ఫామ్ పక్కా. సో కావాలంటే మీరు ఎవరైనా అడగండి, లాస్ట్ ఆర్జీకేటీ లేదంటే లాస్ట్ ఇయర్ పాలిసెట్ ద్వారా. సో ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి వచ్చింది లేదో అడగండి. సో ఖచ్చితంగా వాళ్ళు వచ్చిందని చెప్తారు. కనుక ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం రియల్ నెంబర్స్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు మనం రియల్ నెంబర్స్ చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా మీడియం లెవెల్, హై లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి చేసుకుందాం అండి అన్ని చాప్టర్స్ నుండి. ఒక్కసారి ఏంటంటే ఒక చాప్టర్లో మీడియం లెవెల్, హై లెవెల్ రెండు కూడా ఒకే రోజు ఉంటాయండి. సో అది కూడా మనం చూసుకుందాం. ఏదైనా సరే మోడల్ పేపర్స్ ఈ మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను. రియల్ నెంబర్స్. సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ రియల్ నెంబర్స్ మనం ఏం చేయాలంటే ఈ న్యాచురల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. అసలు నెంబర్స్ ఏంటంటే ఉన్నాయి. సో మనకి పూర్వకాలం ఏంటంటే మనకి అసలు నెంబర్సే లేవు. అలాంటిది ఏంటంటే మన పూర్వీకులు ఏంటంటే మనకి నెంబర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అందులో ఏంటంటే కౌంటింగ్ నెంబర్స్, ఫస్ట్ కౌంటింగ్ అంటే మనం కౌంట్ చేయడానికి ఉపయోగపడే నెంబర్స్ ఏంటంటే మనకి న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అయితే ఈ కౌంటింగ్ నెంబర్స్ అనేవి మనకి న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడైతే అన్నారో, న్యాచురల్ నెంబర్స్లో స్టార్టింగ్ లెటర్ n కనుక దీన్ని ఎంతో డినోట్ చేశారు. సో ఈ ఎంతో డినోట్ చేసిన తర్వాత మనకి n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. అలా చాలా నెంబర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే నెంబర్స్ ఉన్నాయి. ఇందులో మనకి జీరో లేదు. సో ఒక జీరోని దీన్ని ఇంక్లూడ్ చేసి దానికి హోల్ నెంబర్స్ అని పేరు పెట్టారు. దానికి డెఫినేషన్ ఏమి ఇచ్చారు? The natural numbers along with zero are called whole numbers. The natural numbers along with zero are called whole numbers. ఇందులో నెగిటివ్ నెంబర్స్ లేవు. అందుకని ఏం చేశారు, ఈ సిస్టంలో నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ చేసి దానికి ఒక కొత్త పేరు పెట్టారు. దాన్నే ఇంటీజర్స్. సో అండ్ సో ఆన్, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అయితే ఇందులో మనకి ఫ్రాక్షన్స్ లేవు. అంటే ఫ్రాక్షన్స్ ఇందులో ఇంక్లూడ్ చేసి పాజిటివ్ ఫ్రాక్షన్స్, నెగిటివ్ ఫ్రాక్షన్స్ అని. సో దానికి ఒక కొత్త పేరు పెట్టారు, రేషనల్ నెంబర్స్. ఆ రేషనల్ నెంబర్స్ ఎలా ఉండాలి? p/q ఫామ్లో ఉండాలి. ఇక్కడ q అనేది ≠ 0. అదేవిధంగా p, q అనేవి కంపల్సరీ ఇంటిజర్స్ అవ్వాలి. ఇది ఒక కండిషన్ పెట్టారు. సో దీంతో మనకి సరిపోయింది. అయితే ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్స్లో వేరేవి పెట్టేసి మనం రియల్ నెంబర్స్ అనడం లేదు. ఎందుకంటే సో ఈ రేషనల్ నెంబర్స్ వేరు, ఇర్రేషనల్ నెంబర్స్ వేరు. ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఒక కొత్తగా వచ్చింది. అవి ఏంటంటే మనకి √2, √3 అండ్ సో ఆన్. అదేవిధంగా నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. సో నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అనే ఒక కొత్త నెంబర్స్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చాయి. ఈ రెండు కలిపి మనకి రియల్ నెంబర్స్ అనేవి అయ్యాయన్నమాట. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. సో ఈ రియల్ నెంబర్స్ అంటే ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏం చెప్పొచ్చు? ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్, బట్ ఎవ్రీ రియల్ నెంబర్ నీ నాట్ బి న్యాచురల్ నెంబర్. అంతే కదా, ఈ న్యాచురల్ నెంబర్ అనేది ఒక పార్ట్ మాత్రమే. సో అందుకని ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది రియల్ నెంబర్ అవుతుంది. కానీ ఎవ్రీ రియల్ నెంబర్ అంటే ఇవన్నీ నీ నాట్ బి న్యాచురల్ నెంబర్. నేను తీసుకున్నాను అనుకోండి, అది న్యాచురల్ నెంబర్ అవ్వదు, బట్ అది రియల్ నెంబరే అన్నమాట. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఎ రియల్ నెంబర్, బట్ ఎవ్రీ రియల్ నెంబర్ need not be whole number. Every integer is a real number, but every real number need not be integer. Every rational number is real number, but every real number need not be rational number. అలాగా కొన్ని బిట్స్ కూడా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. సో ఈ విధంగా మనం రియల్ నెంబర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది సో నెంబర్ సిస్టంలో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్. Every composite number can be written as the product of the power of the prime numbers. Every composite number can be written as the product of the power of the prime numbers. అంటే మీరు ఏ కాంపోజిట్ నెంబర్ ఇచ్చినా సరే దాన్ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్గా రాస్తాను. కొన్ని ప్రైమ్ నెంబర్స్కి పవర్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం, 34 తీసుకుందాం. సో దీని ఏం రాయొచ్చు? 2 × 17. 2 ప్రైమ్ నెంబరే, 17 కూడా ప్రైమ్ నెంబరే. ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ కొన్ని పవర్స్ ఉంటాయని చెప్పాను, అది కూడా చూద్దాం. 24 తీసుకుందాం. 2³ × 3. చూడండి, 2³ 8, 8 3 = 24. అంటే పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ద ప్రోడక్ట్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్. సో దీన్ని మనం ఫండమెంటల్ థియరమ్ అంటాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ LCM. ఎల్ అంటే లీస్ట్, సి అంటే కామన్, ఎం అంటే మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 6, 8 తీసుకున్నాను అనుకోండి. 6, 8. 6 మల్టిపుల్స్ ఏంటి? 6 1 = 6, 6 2 = 12, 6 3 = 18, 6 4 = 24, 6 5 = 30, 6 6 = 36 అండ్ సో ఆన్. మరి 8 మల్టిపుల్స్ ఏంటి?
8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 8 6s are 48 and so on. 42, 48. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కామన్ మల్టిపుల్స్ ఉన్నాయి ఈ రెండిటికి. కామన్ మల్టిపుల్స్ ఏంటి? ఇక్కడ 24 ఒకటి, 48 ఒకటి అండ్ సో ఆన్. ఇందులో లీస్ట్ మాట, ఇందులో లీస్ట్ ఏంటి? 24 మాట. సో ఇలాగా మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్స్, ద ఎల్సిఎం ఆఫ్ 2 or more numbers is nothing but the least common multiple of the two numbers, least common multiples of the two numbers multiples. అది మాట డెఫినేషన్. నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు RN నెంబర్స్ తీసుకుందాం, లేదంటే వేరేది మార్చుకుందాం. 12 15. 12 ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 1 2 3 4 6 12. 15 ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 1 3 5 15. ఇప్పుడు రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 అంతే, ఇంకేమన్నా లేవు. ఇందులో హైయెస్ట్ ఏంటి? 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన సమ్ బేసిక్ కాన్సెప్ట్ ఉంటుందండి, అవి చెప్తాను. ప్రాపర్టీస్ అనొచ్చు, బేసిక్ కాన్సెప్ట్ అనొచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా అనొచ్చు, మన ఇష్టం. ఎల్సిఎం ఆఫ్ ఎనీ నెంబర్. సో మల్టిపుల్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ అన్లిమిటెడ్, ఈజ్ అన్డిఫైన్డ్. ఎందుకంటే మనం ఎంతవరకైనా సరే మనం డిఫైన్ చేయొచ్చు. ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్, ద హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసాం అనుకోండి, హైయెస్ట్ ఆ నెంబర్ అనమాట, ఆ నెంబరే అవుతుందన్నమాట. నెక్స్ట్ 1 ఈజ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ లిమిటెడ్. ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ చేసామంటే అది కౌంటబుల్ అనమాట. సో అది వేరే ఇక్కడ మల్టిపుల్స్కి వచ్చేసరికి అన్కౌంటబుల్. నెక్స్ట్ డెసిమల్ ఫామ్. నెక్స్ట్ ఏంటి? డెసిమల్ ఫామ్. వాట్ ఈస్ డెసిమల్ ఫామ్? ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఇన్ డెసిమల్ ఫామ్. మీరు ఏ రేషనల్ నెంబర్ నాకు ఇచ్చినా సరే దాన్ని డెసిమల్ ఫామ్లో రాయొచ్చు. వీ కెన్ రైట్. ఓకేనా? అయితే మనం ఒక నెంబర్ని డివైడ్ చేయకుండా అది డెసిమల్ అంటే అది మనకి ఏ డెసిమల్ అనేది మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ డెసిమల్ కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్, ఇంకోటి నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్ అనే 2 నెంబర్స్ ఉంటాయి ఇక్కడ. టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ రికరింగ్ విత్ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. సో అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే మనం డివైడ్ చేయకుండా వితౌట్ అంటే మనం ఏంటంటే డినామినేటర్ చూసి సో అది మనకి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అనేది ఈజీగా చెప్పచ్చు అన్నమాట. సో ఉదాహరణకి ఈ నెంబర్ ఉంది 8/125. ఇదంతా మనకి 0.064. ఎలా సార్ చెప్తారు? సింపుల్ అండి. సో ఇక్కడ 5 క్యూబ్ కదా దీన్ని. సో నేనేం చేస్తానంటే 2 క్యూబ్ 2 క్యూబ్తో డివైడ్ చేస్తాను. అంటే 2 క్యూబ్ అంటే 8, 8 8 64. ఇక్కడ 125 ఈజ్ నథింగ్ బట్ 1000. ఎందుకంటే 5 క్యూబ్ 2 క్యూబ్, 5 2 10, 10 క్యూబ్ అంటే 1000, ఇజంట్ ఇట్? సో అంటే 64/1000. సో 3 zeros కనుక 0.064. అంటే ఎలా చెప్తాను నేను 8/129 ఈజ్ నథింగ్ బట్ 0.064 అని. సో ఐ నో 5 క్యూబ్, దిస్ ఈజ్ ఎ 5 క్యూబ్. సో టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇది టెర్మినేటింగ్ డెసిమల్స్. అంటే మనకి కిందన 2 పవర్స్ కానీ 5 పవర్స్ కానీ లేదంటే ఈ 2 ఉన్నా సరే అవి టెర్మినేటింగ్ డెసిమల్స్. ఈ 2తో పాటు ఇంకే ఎక్స్ట్రా వచ్చినా సరే అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఈ 2 లేకపోయినా సరే నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఈ 2 ఉండి వేరే ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తే నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్. ఒకవేళ ఈ 2 లేకుండా వేరే నెంబర్ వచ్చినా సరే నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్. అంతే, చిన్న లాజిక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్. ఎందుకంటే ఇక్కడ 2 పవర్స్ లేదు, 5 పవర్స్ లేదు. ఎయిట్ బై 2 × 5 × 7 నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్. ఎందుకంటే ఇక్కడ 7 అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఒకవేళ న్యూమరేటర్లో మనం క్యాన్సిల్ చేస్తే అప్పుడు 7 ఇక్కడ లేకపోతే మనకు ఓకే టెర్మినేటింగ్ అనొచ్చు. సో అన్నమాట. సో ద డినామినేటర్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 power n's or 5 power m's or both.
then it is terminating decimal, otherwise it is non terminating with recurring decimal. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో వీటి ఏంటంటే మనం కొన్ని సమ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 8/125 ఉంది కదా, సో దీని యొక్క సమ్ ఎంతో అడుగుతారు అనమాట. లేదంటే ఇలా ఇస్తారు, సో 24/125 హౌ మచ్, లేదంటే ఇక్కడ 25 క్యాన్సిల్ అయిపోతుంది కనుక ఇంకో కొంచెం కష్టమే తీసుకుందాం. 7/625 హౌ మచ్ అంటాడు. సో మనం వెంటనే ఏం చేయాలంటే ఇది 2 పవర్స్లో ఉందా 5 పవర్స్లో ఉందా మనం చూసుకోవాలి. ఇది 5 పవర్లో ఉంది, 5 పవర్ 4 కనుక 2 పవర్స్ 4 తీసుకోవాలన్నమాట. 2 పవర్ 4 తీసుకుంటే ఎంత అవుతుంది మనకి 16 అవుతుంది. సో కిందన 10,000 అవుతుంది, ఎందుకంటే 2 పవర్ 4 5 పవర్ 4. సో 5 2 10, 10 పవర్ 4 అంటే 10,000, కింద 10,000 అని మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు మనకేంటి 16 7 అది కూడా చాలా ఈజీ అండి. 16 7 70 + 42, సో 102/10,000 అంటే 0.0102. సో వితౌట్ క్యాలిక్యులేషన్ వీ కెన్ డూ. సో మైండ్లో చాలా సమ్స్ చేసేవచ్చండి, స్పీడ్ మ్యాథ్స్ వైదిక్ మ్యాథ్స్ వస్తాయి. ఓకే, డెసిమల్ ఫామ్ అని కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్టీస్, చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. సో మీకు చాలా బ్రీఫ్గా చెప్తాను, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక బిట్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది గ్యారంటీగా. సో ప్రాపర్టీస్, ఫస్ట్ వన్ క్లోజర్ లా. సో ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. ఇఫ్ యూ టేక్ ఎనీ 2 న్యాచురల్ నెంబర్స్, ఇఫ్ యూ యాడ్ అగైన్ యూ విల్ గెట్ న్యాచురల్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా. అంటే 2, 3 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను, ఇప్పుడు రెండింటిని యాడ్ చేశాను, 5 వచ్చింది. 5 కూడా న్యాచురల్ నెంబరే. సో మనకేమంటాం, ప్లస్ ఇట్ సాటిస్ఫైయింగ్, addition is satisfying closure law in natural numbers. Addition is satisfying closure law in natural number. ఇప్పుడు మనం ఇంటూ చేద్దాం. 2 3 6 కూడా natural number. Multiplication is satisfying closure law in natural number. Multiplication is satisfying closure law in natural numbers. 2 - 3 is equal to -1 does not belongs to n. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా ఇన్ న్యాచురల్ నెంబర్స్, ఎందుకంటే -1 న్యాచురల్ నెంబర్లో లేదు. టూ బై 3 డస్ నాట్ సాటిస్ఫైయింగ్ న్యాచురల్ నెంబర్స్, సో క్లోజర్ లా ఇన్ న్యాచురల్ నెంబర్స్. సో అంటే ఇప్పుడు నేను తీసుకుంది ప్లస్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై, అంటే మ్యాక్సిమం అన్ని ప్రాపర్టీస్ కూడా ప్లస్ ఇంటూగా మనకి సాటిస్ఫై చేస్తుంది. అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్. క్లోజర్ లా ఈ సాటిస్ఫైయింగ్ న్యాచురల్ నెంబర్స్ అండర్ ఎడిషన్, క్లోజర్ లా సాటిస్ఫైయింగ్ మల్టిప్లికేషన్ అండర్ మల్టిప్లికేషన్, క్లోజర్ లా సాటిస్ఫైయింగ్ న్యాచురల్ నెంబర్స్ అండర్ మల్టిప్లికేషన్. అలాగా మ్యాక్సిమం 2 అవుతాయి. మ్యాక్సిమం మనకి రేషనల్ నెంబర్స్ నుండి స్టార్ట్ అవుతాయి, అక్కడ సాటిస్ఫై అవుతాయి రేషనల్ నెంబర్స్ నుండి. అవి కూడా ఏంటంటే మనకి ఫార్ములాస్ అనేవి మనకి సెట్ అవ్వాలి, అప్పుడే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ హోల్ నెంబర్స్లో కూడా ఏంటి, క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైయింగ్ ఇన్ హోల్ నెంబర్స్ అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్ ఆల్సో ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్, అండర్ సబ్ట్రాక్షన్ ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్, అండర్ డివిజన్ ఆల్సో ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే మనకు 2 - 3 చేసాను అనుకోండి, -1 ఎక్కడ వచ్చింది, -1 హోల్ నెంబర్స్లో లేదు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, సాటిస్ఫైయింగ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ తీసుకుంటే సాటిస్ఫైయింగ్, దిస్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైయింగ్. 2 - 3 is equal to -1. -1 is also integer, so it is satisfying. Division not satisfying. Next rational numbers, closure law under addition satisfying, under multiplication satisfying, under subtraction satisfying, under division also satisfying. మీరు ఏవైనా 2 నెంబర్స్ డివైడ్ చేస్తే వచ్చింది కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో, అంటే అన్నీ కూడా అక్కడ మనకి రేషనల్ నెంబర్స్ సాటిస్ఫై, రియల్ నెంబర్స్లో కూడా సాటిస్ఫై అవుతుంది అన్నమాట. సెకండ్ వన్ కామ్యుటేటివ్ లా. ఏంటి కామ్యుటేటివ్ లా, A + B = B + A. ఇది మనకి సాటిస్ఫై అయింది అనుకోండి, కాంపిటేటివ్లో అవుతుంది. అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్ తీసుకుంటే A × B = B × A. ఇది సాటిస్ఫై అయితే ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. అంటే కాంపిటేటివ్లో ఏంటంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్కి యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఆ నెంబర్ని ఈ నెంబర్కి యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది ఈక్వల్గా ఉండాలి. 5 + 2 7, 5 + 2 7, 2 + 5 7,
3 + 9 12, 9 + 3 12. అంటే ఒక నెంబర్కి ఏదైతే యాడ్ చేస్తున్నాం మళ్ళీ అదే నెంబర్ ఈ నెంబర్కి యాడ్ చేస్తే రెండు ఈక్వల్ అవ్వాలి. 2 3 = 6, 3 2 = 6. అలాంటప్పుడు ఏంటంటే మనం దీని ఏమంటాం అంటే కమ్యూటేటివ్లా ఉంటాం. ఏమంటాం? కమ్యూటేటివ్లా అంటాం. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్లో సాటిస్ఫై అవుతుంది ఈ రెండు, మిగతా రెండు కూడా సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ హోల్ నెంబర్స్లో ఈ రెండు సాటిస్ఫై అవుతుంది, మిగతా రెండు ఆపరేషన్స్ సాటిస్ఫై అవ్వదు. ఇంటీజర్స్లో కూడా మనకి ఇది సాటిస్ఫై అవుతుంది, మిగతా రెండు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 2 - 3 -1 అయినప్పుడు 3 - 2 +1 అవుతుంది. సో సాటిస్ఫై అవుతుంది అనమాట. సో అందుకే మనకి ఇంటీజర్స్లో కూడా మనకి మైనస్ అనేది సాటిస్ఫై అవుతుంది. డివిజన్లో కూడా ఉందండి 2/3 వేరు, 3/2 వేరు. అంటే 2ని 3తో డివైడ్ చేసినప్పుడు ఎంతైతే ఆన్సర్ వస్తుందో 3ని 2తో డివైడ్ చేసినప్పుడు అంతే ఆన్సర్ అవ్వాలి. అలా రాదు కనుక ఓన్లీ రెండే సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అసోసియేటివ్ లా. A plus of B plus C is equal to A plus B of plus C, or A into B into C is equal to A into B into C, A into B into C. సో దీన్ని మనం అసోసియేటివ్లా ఉంటాం. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ దానికి యాడ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తాం, లాస్ట్ దానికి యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సెకండ్ 2 నెంబర్స్ యాడ్ చేసి ఫస్ట్ దానికి యాడ్ చేసిన ఒక ఆన్సర్, ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసి లాస్ట్ దానికి యాడ్ చేసిన ఒకటే నెంబర్. ఇక్కడ సెకండ్ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఫస్ట్ దాంతో మల్టిప్లై చేసిన ఒక ఆన్సర్, ఫస్ట్ 2 మల్టిప్లై చేసి లాస్ట్ దాంతో మల్టిప్లై చేసిన ఒకే ఆన్సర్ అనమాట. సో దీన్ని ఏమంటాం మనం? అసోసియేటివ్లా ఉంటాం. ఏమంటాం? అసోసియేటివ్లా. నెక్స్ట్ ఈ అసోసియేటివ్లా కూడా మనం చూసుకోవాలి. ఎడిషన్ సాటిస్ఫై అవుతుంది, మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. మైనస్ సాటిస్ఫై చేయదు, అదే డివిజన్ కూడా సాటిస్ఫై చేయదు. ఎందుకంటే ఈ రెండు నెంబర్ డివైడ్ చేసి దీంతో డివైడ్ చేసి ఇంకో వేరే ఆన్సర్ వస్తుంది, ఈ రెండు నెంబర్ డివైడ్ చేసి వేరే దాంతో డివైడ్ చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఏంటి? ఐడెంటిటీ లా. ఐడెంటిటీ అంటే ఏంటి? సో నేను ఐడెంటిటీ ఎలాగా? సో నేను అందరికీ ఐడెంటిఫై అయ్యాను. ఎందుకు? గౌరీ స్మార్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, మ్యాథ్స్ బాగా చెప్తారనే ఒక పేరు ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే సార్ మీరు గౌరీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ కదా సార్, సో అని కొద్దిగా పలకరిస్తారు. అంటే నాకు ఐడెంటిటీ ఉంది. అదేవిధంగా మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే నెంబర్ రావాలి ఆన్సర్. అంటే మరి ఆ నెంబర్ తీసుకుంటే అదే ఐడెంటిటీ అవ్వాలి, ఎందుకంటే తనకు గుర్తింపు తెచ్చుకోవాలి. అయితే ఈ నెంబర్కి ఏది కలిపితే ఐడెంటిటీ అవుతుంది మనకి? ఏ నెంబర్ కలిపితే మళ్ళీ 5 వస్తుంది, 5 వస్తుంది అంటే 0. అంటే ఒక 0 అనే నెంబర్ని 5కి యాడ్ చేస్తే నాకు 5 అని వచ్చింది కనుక ఇక్కడ 0 అనేది ఏంటంటే మనకి ఐడెంటిటీ ఇస్తుంది 5కి కనుక దిస్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ లా. సో A + 0 = A, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + A. సో A + 0 = 0 + A = A అనేది ప్రాపర్టీ మాట. ఇక్కడ ఏంటి? A + 0 = 0 + A = A. దిస్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ లా. ఎందుకంటే ఇక్కడ మనకి ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేస్తుంది ఆ 0 అనేది. ఇక్కడ మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ ఎడిషన్ 0. ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ ఎడిషన్ అంటే మనకి ఎడిషన్ ద్వారా ఐడెంటిటీ ఎలా అవుతుంది? 0 ద్వారా అవుతుంది కనుక ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ ఎడిషన్ ఈజ్ 0. మరి మల్టిప్లికేషన్ అయితే 0 చెప్పకూడదు, 1. మల్టిప్లికేషన్ అయితే ఏంటి మనకి? రెసిప్రోకల్. ఓకే. సో మనకి ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ వస్తుంది కనుక 1. సో ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ మల్టిప్లికేషన్ ఈజ్ 1. ఐడెంటిటీ ఎలిమెంట్ అండర్ మల్టిప్లికేషన్ ఈజ్ 1. ఓకేనా? సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ లా. ఏంటి ఇన్వర్స్ లా? ఇప్పుడు ఏదైతే మనకి ఐడెంటిఫై అయ్యామో ఓకేనా అది రిజల్ట్ రావాలి. ఇందులో ఏంటి? మనం వచ్చిన రిజల్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడెంటిఫై అయ్యాను, సో అక్కడ 5 అనే నెంబర్ ఐడెంటిఫై అయింది. ఎలా వచ్చింది? 5 0 అనే నెంబర్ని యాడ్ చేయడం వల్ల 5 అనేది ఐడెంటిఫై అయింది. ఇప్పుడు ఆ 0 అనేది ఐడెంటిఫై అవ్వాలి అంటే 0 అనేది రిజల్ట్ రావాలి. సో ఇప్పుడు మనం ఏ నెంబర్ మనం యాడ్ చేస్తే ఆ 0 అనే నెంబర్ వస్తుందో చూడాలన్నమాట. అదే ఇన్వర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ తీసుకున్నాను, దీనికి ఏమి కలిపితే నాకు ఐడెంటిటీ ఇందాల మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చిందా అది రావాలన్నమాట. సో 0 రావాలన్నమాట. ఇప్పుడు 5కి నేను ఏది కలిపితే మనకి 0 వస్తుంది? -5 కలపాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి A + -A = -A + A 0. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ లా. సో ఇవన్నీ కూడా మనం సాటిస్ఫై చేస్తే దాన్ని మనం గ్రూప్ అంటాం. అది హై లెవెల్ సిలబస్లో ఉంటుంది, డిగ్రీ ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంటుంది. మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇంకా మనకి ఓన్లీ ఒక ఫామ్లో ఉంది,
a into b plus c is equal to a into b plus a into c. This is called left distributive law. This is called left distributive law. అదేవిధంగా b plus c into a is equal to b into a plus c into a. This is called right distributive law. Right distributive law అడుగుతాడు. అంటే ఇది సి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా, ఇలా ఇస్తారు 4 ఆప్షన్స్. మనం తెలుసుకోవాలన్నమాట. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా, రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా, దిస్ ఈస్ ఎ డిస్ట్రిబ్యూటివ్ లాస్ టూ. బట్ ఆ రెండింటిలో ఏది లెఫ్ట్ ఏది రైట్ చూసుకోవాలి. ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కనుక లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా, ఏ అనేది రైట్ సైడ్ ఉంది కనుక రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకేనా? ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. నెక్స్ట్ లాగరిథమ్స్. a power n is equal to x. యాక్చువల్గా ఏంటంటే లాగరిథమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనకు ఆల్రెడీ ఎక్స్పోనెంట్స్ చిన్నప్పుడు నేర్చుకున్నాం. 2 cube is equal to 8, 2 power 5 is equal to 32, 5 cube is equal to 125, 9 cube is equal to 729, 8 cube is equal to 512 క్యూబ్స్ నేర్చుకున్నాం. ఓకేనా? లేదంటే 2 power 5 is equal to 32, 3 power 5 is equal to 3125. ఇలాగా మనకు క్యూబ్స్ చాలా ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి, చాలా పవర్స్ ఉన్నాయి. అవి ఎలాగొచ్చింది? 2 cube 8 ఎలాగొచ్చింది? 2 into 2 into 2. ఓకేనా? అక్కడ కింద ఏదైతే రిపీట్ అయిందో దాన్ని బేస్ అంటాం, దాని పైన ఉన్నదాన్ని పవర్ అంటాం, దాని పక్కన ఉన్నదాన్ని కోఫిషియంట్ అంటాం. సో అదేవిధంగా ఇక్కడ నేను ఏని ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అండ్ సో అని n టైమ్స్ రాశాను అనుకోండి, నాకు ఆన్సర్ ఎక్స్ అనేది ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఓకేనా? ఆ ఆన్సర్ ఏంటి? ఎక్స్ అని వచ్చింది అనుకోండి. అప్పుడు దీన్ని ఎక్స్పోనెంట్స్ అంటాం. దీని ఏమంటాం? ఎక్స్పోనెంట్స్ అంటాం. ఇక్కడ మన కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన కండిషన్స్ కూడా మనకి అడుగుతున్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ పాలిసీలో కండిషన్ అడిగాడు. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి అనేది, ఏ అనేది నాట్ ఈక్వల్ టు 1 అనమాట. అది కూడా కండిషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏ ఎక్స్ అనేవి పాజిటివ్ ఇంటిజర్స్, ఏ అండ్ ఎక్స్ అనేవి కంపల్సరీగా పాజిటివ్ తీసుకోవాలి. అంటే లాగరిథమ్స్కి వస్తే కనుక పాజిటివ్ తీసుకోవాలి. ఏ వాల్యూ 1 అవ్వకూడదు, ఎందుకంటే 1 power ఎనీథింగ్ ఈజ్ 1. సో అక్కడ మనకి ఎటువంటి ఫార్ములా అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఏ నాట్ ఈక్వల్ టు 1, ఏ కామా ఎక్స్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ జెడ్ ప్లస్. ఇప్పుడు మనకి ఏమవుతుంది సార్ ఈ ఫార్ములా అనేది? చూడండి, ఈ ఏ అనేది బేస్ అయిపోతుంది, ఎన్ అనేది కిందకు వచ్చేస్తుంది, ఎన్ కిందకు వచ్చేస్తుంది, ఏ బేస్ అయిపోతుంది, ఈ ఎక్స్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ, n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో అంటే ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఇక్కడ ఏ అనేది నెగిటివ్ నెంబర్స్ అవ్వకూడదు, అదేవిధంగా 1 అవ్వకూడదు. ఇక్కడ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్స్ మైనస్లో తీసుకోమాట. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మీకు తెలుసు. log xy is equal to log x plus log y, log x by y is equal to log x minus log y, log x base x is equal to 1, log 1 base x is equal to 0. అదేవిధంగా log a power m base b power n is equal to m by n log a base b. అదేవిధంగా log x base y is equal to 1 by log y base x. ఇలా చాలా ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈజీగా నేర్చుకున్నాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ మాంటిసా చాలా ఇంపార్టెంట్ అండి. సో log 16 is equal to 1.2060 లేదంటే 4060 సమ్ వాల్యూ ఏదో అనుకుందాం. ఓకేనా? ఇక్కడ లాగ్ 16 పాయింట్ తీసుకున్నాను, నాకు ఇది వచ్చిందన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 234 తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 234. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇక్కడ 2.30 సమ్ వాల్యూ వచ్చింది అనుకున్నాం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ లాగ్ 1256 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? 3.6145 ఏదో ఒక వాల్యూ వచ్చింది అనుకోండి. ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూ నేను చెప్తున్నాను అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కోసమట. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ మాంటిసా ఉంది కదా, ఈ పాయింట్కి ముందు ఏదైతే ఇంటిగ్రల్ వాల్యూ ఉందో అవన్నీ కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ ఏంటి? మనకి క్యారెక్టరిస్టిక్స్. ఈ పాయింట్ తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాంటిసా. అంటే ఇప్పుడు లాగ్ 16 ఈజ్ ఈక్వల్ టు 1.4060లో మాంటిసా ఏంటి అని అడిగాడు అనుకోండి ఎగ్జామ్లో, మీరు ఏం రాయాలంటే 0.4060 అంటే పాయింట్ తర్వాత 0.4060 అనొచ్చు, 0 పాయింట్ అన్నా సరే ప్రాబ్లం అనమాట. సో 0.4060 ఈ నెంబర్స్లో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ అన్నాడు అనుకోండి, 2 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అడుగుతా అనమాట, ద నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ లాగరిథమ్స్ ఈజ్ n, దెన్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డిజిట్స్, ఎన్ని ఉన్నాయి నెంబర్లో? ఈ నెంబర్లో 3 ఉన్నాయి. దీని క్యారెక్టరిస్టిక్ ఏమవుతుంది? 2 వచ్చింది కనుక 2. అంటే డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఈ లాగరిథమిక్ నెంబర్, ఇది నెంబర్ మాట. ద లాగరిథమ్ ఆఫ్ ఏ నెంబర్
ఈజ్ ఎన్, దెన్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి నెంబర్లో. అంటే లాగర్థమెటిక్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి. మన క్యారెక్టరిస్టిక్ ఎంత వస్తుంది? 3 వస్తుందన్నమాట. అంటే 3 ఉంటే 2 వచ్చింది, 4 ఉంటే 3 వస్తుంది, 5 ఉంటే 4 వస్తుంది. మరి n ఉంటే n-1. ఇది చాలా ఇంపార్టెంట్, 380లో అడిగాడు. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ లాగర్థమ్, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ లాగర్థమ్ ఈజ్ n, దెన్ ద క్యారెక్టరిస్టిక్. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏ నెంబర్ ఆఫ్ ది లాగర్థమ్ ఈజ్ n, దెన్ ద క్యారెక్టరిస్టిక్. అంటే ఏం చేయాలి? ఆ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒకటి తీసింది. దీన్ని రివర్స్లో అడుగుతాడు. ఏమడుగుతాడు? ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ n, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ n, దెన్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద లాగర్థమ్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి మనం? దీనికి ఒకటి యాడ్ చేయాలి, n+1 డిజిట్స్, n+1 డిజిట్స్. సో రివర్స్లో అడిగితే n+1 డిజిట్స్ చెప్పాలి, ఇలా అడిగితే n-1 డిజిట్స్ అని చెప్పాలి. సో క్యారెక్టరిస్టిక్ మాంటిసా. సో రేపు మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు చెప్పాను కదా, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ 99 అది జాయిన్ అవ్వండి. అదేవిధంగా 399 జాయిన్ అయ్యి స్క్రీన్ షాట్ పంపడం మర్చిపోవద్దు. స్క్రీన్ షాట్ పంపి వీలైతే నాకు వాట్సాప్ కాల్ చేయండి, నాకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో మీరు స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత వాట్సాప్ మిస్డ్ కాల్ అవ్వండి, వాట్సాప్ మిస్డ్ కాల్ నాకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చాలామంది ఇంకా ఎన్రోల్ చేయాలి. సో ఈరోజు కూడా జాయిన్ అవ్వండి, చాలామంది జాయిన్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా నెక్స్ట్ రేపు ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.